స్వయాన ఆయనే బయలుదేరి వచ్చి నరేంద్ర మోడీ గారిని అడిగి జలశక్తి మంత్రిని కూడా కలిసి సార్ ఈ స్కీమ్ని అయిపోతున్న స్కీమ్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మన వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల మన డిప్యూటీ సీఎం గారి వల్ల దేశం అంతా స్కీమ్ని ఎక్స్టెండ్ చేసి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి కాదు దేశానికి అందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను అని చెప్పి మన వల్ల దేశం అంతా కూడా లబ్ధి పొందేలాగా ఆయన చేశారు. నేను కూడా మీకులాగే మన సార్ స్పీచ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సో దానికోసం ఎక్కువసేపు మాట్లాడకుండా ఇప్పటం స్టేజ్ మీద మన అధినేతను చూశాను. ఒక వేటకెళ్తున్న సింహంలా కనిపించారు. ఈరోజు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు చూశాను గుంట నక్కల్ని వేటాడేసిన సింహంలాగా వచ్చి ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు, అదే గంభీరం అలాగే ఉంది. మీరు ఒక్కసారి క్లోజప్ లో కనుక చూస్తే అది క్లియర్ కట్ గా ఒక సింహం గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన ఒక సింహంలాగా ఉంటారు. సార్ ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాం, మీరు చెప్పిందే చేస్తాం, మీరు అప్పచెప్పిన బాధ్యతల్ని తప్పక పాటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని ప్రసంగించారు.